ఈ చైరు ఇట్లా పెట్టుకోవాలి అర్థం కావట్లేదు, ఇట్లా కూర్చోవాలి అర్థం కావట్లేదు. చెప్పండి. టిల్లు స్క్వేర్ తోటి మీకంటూ అంటే మీ రైటింగ్ అప్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది పోర్ట్రే చేసుకున్నారు, వాటితో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ అందవే కదా. సో అంటే మరి ఇది టోటల్గా భాస్కర్ గారు రైటింగ్ కదా. సో మరి దీంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాట్ అట్రాక్ట్స్ యూ టు మెయిన్ టు అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదేనండి, యాక్సెప్ట్ చేయడానికి నేను ఇందాక మీకు చెప్పిన పాయింట్, ఆయన చెప్పిన క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ని మనం తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద కథలో పెడితే ఎలా ఉండబోతుంది అనేదే ఈ సినిమా. అంటే ఇన్పుట్స్ అంటే డెఫినెట్గా నేను కూడా రైటర్నే కాబట్టి నాకు అనిపించిన థాట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ ఆన్ సెట్ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరిగాయి. బట్ ఒరిజినల్గా ఇది భాస్కర్ గారి ఐడియా, ఆయన రాసిన ఇది. ఐ నాట్ రిటన్ దిస్ ఫిల్మ్, బట్ డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన టీజర్లో లైఫ్ అంతా గుర్తుండిపోవాలి, ముద్దు పెట్టుకోవాలంటే అట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి ఓ రూమ్కి వెళ్ళి పోలీసులు దొరికితే లైఫ్ అంతా గుర్తుంటుందన్న. ఇలాంటి చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను.